దిస్ ఈజ్ బెంగళూరు. యూ కెన్ చెక్అవుట్ ద వ్యూ. చూడండి బ్రో ఎన్ని కష్టాలు వస్తున్నాయో. బ్యాటరీ అయిపోయింది, నేను చూసుకోలేదు ఏమో. సారీ फ्यूल हो गया नहीं पेट्रोल क्या हो. చూడండి బ్రో ఎన్ని కష్టాలు వస్తున్నాయో. బ్యాటరీ అయిపోయింది, నేను చూసుకోలేదు బట్ నో ప్రాబ్లం. అలాగే మళ్ళీ ఇంకోటి ఇందాక చెప్పాను కదా వీడియోలో, హీట్ ఇష్యూ వస్తే ఆఫ్ అయిపోద్దని, మళ్ళీ ఆఫ్ అయిపోయింది కెమెరా. నౌ వి ఆర్ గుడ్ టు గో. పక్కకి ఆపి బ్యాటరీ చేంజ్ చేసి ఎక్స్ట్రా బ్యాటరీస్ క్యారీ చేశాను 2, అందులో ఒక బ్యాటరీ వేసాను. చూద్దాం ఇప్పుడు ఈ బ్యాటరీలో అయితే 100% ఛార్జింగ్ ఉంది. ఎక్కడి దాకా అవుతే అక్కడి దాకా వెళ్దాం, ఓకేనా. చలో ఎక్కడి దాకా అయితే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దాం మనం. రోడ్ బాలే ఏం లేదు బ్రో, మీరు పెట్రోల్ అంటనే వచ్చుంటారు, బట్ మనం చేసే ప్రయత్నం చేసాము. ఒకవేళ దొరకకపోతే మనం ఏం చేయలేం కదా, ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పటిదాకా ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతవరకు అవుతుందో అంత దూరం అయితే వెళ్తున్నాను. వీడు స్కార్పియో ఎంత స్పీడ్గా వస్తున్నాడు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లేదు బ్రో ఎవరు కనబడట్లేదు. పక్కకు ఉన్న వాళ్ళని వెళ్ళి అడగచ్చు, కానీ మనకైతే అర్థమైపోద్ది పెట్రోల్ వాళ్ళ దాంట్లో ఉందా లేదా. ఒకవేళ వాళ్ళు ఫోన్ కాల్ కోసం కూడా ఆగుండొచ్చు, దేనికోసమైనా ఆగుండొచ్చు. దట్స్ వై అందుకే అడగలేదు నేను. సైడ్లో చాలామంది ఉంటారు, పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాం మనం. లిఫ్ట్ కావాలేమో. సారీ टिल अपना सिग्नल ओके. ఈ పెట్రోల్ హంట్లో మనం లిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నాం. సి మళ్ళీ ఏం మాట్లాడతాం బ్రో, కన్నడ అడుగుదాం, హిందీ వచ్చాము. లిఫ్ట్ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ నాట్ గివ్ లిఫ్ట్స్ ఎట్ నైట్ టైం. రాత్రిపూట లిఫ్ట్ ఇవ్వడం అంతగా సెక్యూరిటీ కాదు, ఇన్సెక్యూరిటీ అది. బికాస్
కొంతమంది ఉంటారు ఇంకా బ్యాడ్ గైస్. ఫర్ దెమ్ వీ షుడ్ నాట్ గివ్ లిఫ్ట్. ఫర్ దెమ్ అని కాదు, వీ కాంట్ ఐడెంటిఫై. నైట్ టైమ్స్ లిఫ్ట్ ఇవ్వద్దు అంతే. బీ కేర్ఫుల్. ఇక్కడ మనకి లొకేషన్ తెలుసు, అందుకే సిగ్నల్ వరకు అని చెప్పాను. మన వెనకాల కూర్చున్న బర్త్డేకి డ్రాప్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ డ్రాప్ చేసేద్దాం బర్త్డేని. మన హెల్మెట్ ఓపెన్ కాదు. इस साइड में छोड़ दो, पुलिस वाला रहता है। हाँ ठीक है, इधर छोड़ दो. हाँ ठीक है, ठीक है. पुलिस वाला हाँ 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 हाँ, डबल हेलमेट चाहिए ना. इधर है पुलिस वाला। हाँ इधर कॉर्नर पे रहते हैं ना पुलिस. ठीक है, ओके बाय. हाँ బ్రో హింట్ కూడా ఇస్తున్నాడు. పోలీసు వాళ్ళు ఉంటారు, నన్ను ఇక్కడ దింపేసేయని. రియల్గానే బ్రో, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోతే ఫైన్ పడుద్ది. దట్స్ వై హీ సేయింగ్ ఇక్కడ దింపేసేయండి అని హిందీలో చెప్తున్నాడు. హిందీ కూడా అంత పర్ఫెక్ట్గా లేడు. ఇక్కడ ఎవరికి తెలుగు రాదు బ్రో. కన్నడ ఎక్కువ మాట్లాడతారు. కర్ణాటక పీపుల్ సమ్ ఆఫ్ దెమ్ విల్ స్పీక్ తెలుగు, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ తెలుగులో మన తెలుగులో. Come on, bro is selling something, earphones. బ్రో ఎవరు కనబడేటట్టు లేరు ఇవాళ. చూడండి బ్రో, వ్యూ చూడండి. దిస్ ఈజ్ బెంగళూరు. యూ కెన్ చెక్అవుట్ ద వ్యూ. फ्यूल हो गया नहीं? ठीक है. ఎందుకు నీకు ఏస్ బతుకు? ఎందుకు నువ్వు బతుకుతావు? కష్టం బ్రో. ఎప్పుడైతే మనం వీడియో పెట్టి తీసి మనం హెల్ప్ చేసేది చూపించి మనని చూసి ఇంకా నలుగురు హెల్ప్ చేస్తారు అనుకునే లోపు ఎవరు దొరకరు బ్రో. ఖాళీ టైంలో బ్రో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐ సీనా సో మెనీ పీపుల్ విల్ బి దేర్. చాలామంది కనిపిస్తూ ఉంటారు, సైడ్కి పెట్రోల్ పుష్ చేసుకుంటూ వెళ్తారు. ఫీల్ సో సాడ్. దట్ టైం హెల్ప్ చేయాలనిపిస్తుంది, బట్ ఇన్ ద ట్రాఫిక్ వీ షుడ్ గో టు పెట్రోల్ బంక్, పెట్రోల్ తీసుకొని రావాలి. మళ్ళీ అక్కడ ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది. నో, దట్ విల్ బి నాట్ గుడ్. అందుకే నేను కూడా బ్రో ఇక్కడ మనం ఒక 80 టచ్ చేద్దామా? టచ్ అయిందో లేదో కూడా కనబడలేదు. ఇక్కడ చూద్దాం ఎవరైనా ఉంటారేమో. అలా మొత్తం రౌండ్ కొట్టేసి వచ్చాను బ్రో బెంగళూరు. ఇందాక 11:30 ఎంతో అవుతుంది, 1 hour అవుతుంది. ఎవ్వరు దొరకలేదు. నేను వెళ్ళేలోపు ఇంకో ½ an hour పడుతుంది. చూద్దాం, అవసరం ఉంటే పెట్రోల్ అయిపోయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటారు. మనం మళ్ళీ వెహికల్స్ అడ్డొచ్చి కనబడకపోతే ఇబ్బంది. पेट्रोल क्या हो? पेट्रोल फ्यूल कम है क्या? फ्यूल नहीं है क्या?
पेट्रोल पेट्रोल नहीं ना ठीक है పెట్రోల్ కాదంట బ్రో హెల్ప్ చేద్దాం అనుకున్నా ఒరే అయినా పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది బ్రో ఒకవేళ ఆడ పెట్రోల్ అయిపోతే ఆడ ఇక్కడే తీసుకుంటాడు కదా మన దగ్గర మనకు తెలియదు కదా ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందో లేదో అని ఈ అమ్మ ఇది ఒక్కసారి ఫిక్స్ అయితే ఇది రావట్లే బ్రో మళ్ళీ తీయడానికి ఏం హెల్మెట్ బ్రో అమ్మ వచ్చింది దీన్ని క్లోజ్ చేయను అలా పెట్టేస్తాను లాక్ చేయకుండా వెంటనే ఓపెన్ చేసి మాట్లాడ్డాను అయినా పెట్రోల్ బంక్ పక్కన ఉంది బ్రో పెట్రోల్ బంక్ పక్కన పెట్టుకొని నేను పెట్రోల్ అయిపోయిందా అని అడుగుతున్నా మళ్ళీ నిన్న ఇక్కడ వర్షం కూడా పడింది అది బెంగళూరు వెదర్ కండిషన్ ఇన్ సమ్మర్ మంచిగా ఉంటుంది బెంగళూరులో బట్ కొన్ని డేస్లో మళ్ళీ నేను హైదరాబాద్ వస్తున్నాను విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐ యామ్ బ్యాక్ ఒకవేళ నేను రూమ్కి వెళ్ళేలోపు దొరకలేదు అనుకోండి ఐ కాంట్ డూ ఎనీథింగ్ గైస్ బట్ ప్లీజ్ సపోర్ట్ నేను మెయిన్ పర్పస్ పెట్రోల్ తీసుకున్నదే పెట్రోల్ ఎవరికైనా అవసరం ఉంటే ఇద్దామని బట్ ఎవరు దొరకకపోతే మనం ఏం చేయలేం బ్రదర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఇల్లు వస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏం చేద్దాం బ్రో దొరకకపోతే మనం ఏం చేస్తాం గాయస్ ఒక్కసారి మన సోహెల్ మోటో వ్లాగర్ని సపోర్ట్ చేసి చూడండి గాయస్ మీరు సపోర్ట్ చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలా చేస్తాను మిమ్మల్ని మీరు నన్ను సపోర్ట్ చేయండి నేను చాలామందికి సపోర్ట్ చేస్తాను ఓకేనా గైస్ పెట్రోల్ బండిలో పెట్టేద్దాం ఇప్పుడు మనకు దీంతో పని లేదు ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళకి కదా తీసుకుంది మనకు కాదు ఉంటుంది ఇవాళ కాకపోయినా ఎవరో ఒకరు దొరుకుతారు వాళ్ళకి ఇచ్చి చూపిస్తాను ఓకే చలో రైట్ బాయ్